మనకు ముఖ్యంగా తొమ్మిదో వార్డు ప్రజలకి బస్తీ దవాఖానలో మౌలిక వసతులు కల్పించాలని, అలాగే జనరిక్ మెడిసిన్ని ఇంకా అభివృద్ధి పరచాలని, బస్తీ దవాఖానలో తక్కువ వ్యయంతో ఖర్చుతో మందులను ప్రజలకు ఇవ్వాలని మా బీజేపీ ప్రభుత్వం చెప్తుంది. జై శ్రీరామ్. యువత రాజకీయాల్లోకి రావాలనే లక్ష్యంతో చేర్యాల మున్సిపాలిటీ 9వ వార్డు నుండి బింగి శ్రీనివాస్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బింగి శ్రీనివాస్ గారు చెప్పండి, మీ యువత రాజకీయాల్లోకి రావాలనే లక్ష్యంతో గత సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా బీజేపీ నుండి చాలామంది వార్డు మెంబర్స్ కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, చాలామంది గెలిచారు. సో మీరు ఏ ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు? మీ వార్డులో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? నా పేరు బింగి శ్రీనివాసు, నాది MBA ఉస్మానియా యూనివర్సిటీ. నేను అభివృద్ధి ధ్యేయంగా 9వ వార్డులో దూసుకుపోవడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల నుంచి ఎటువంటి నల్లాలు కానీ, మోర్లు కానీ, వాటర్ సదుపాయం కానీ, మా వార్డులో మౌలిక వసతులు కూడా ఎటువంటివి కూడా జరగలేదు. అదే మా ప్రభుత్వంలో నన్ను మీరు గెలిపించినట్లయితే వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచే వచ్చే నిధులు కానీ ప్రతి ఒక్కటి కానీ మన వార్డుకి కేటాయించడం జరుగుతుంది. అందరికీ కోరుకునేది ఒకటే, యువతను ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి ధ్యేయంగా బీజేపీని గెలిపించాలని ఈ మీడియా ముఖంగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. సో ఏమున్నాయి మీ వార్డులో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎట్లాంటి సమస్యలు చెప్తారు ప్రధానంగా ప్రజలు? ప్రధానంగా ముఖ్యంగా ఏంటంటే వాటర్ సమస్య, నల్లాల ప్రాబ్లం అనేది మా వార్డులో చాలా విపరీతంగా ఉంది. ఒకటి. సెకండ్ వచ్చేసి మన డ్రైనేజీ వ్యవస్థ అంటే చాలా ఘోరంగా ఉంది. ముఖ్యంగా ఈ డ్రైనేజీ వ్యవస్థ వల్ల ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. దోమల వల్ల కానీ ఎటువంటి స్వచ్ఛత శుభ్రత చేర్యాల మున్సిపాలిటీ కూడా తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం. మా బీజేపీ పార్టీని గెలిపించి 9వ వార్డుకి నన్ను గెలిపించినట్లయితే నేను వెంటనే అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్ళి డ్రైనేజీని మొత్తం టోటల్గా శుభ్రంగా చేసి వాటర్ సదుపాయం కల్పించడం చేసి అటువంటి సమస్యలపై మున్సిపాలిటీ కానీ కమిషనర్ వాళ్ళతోటి కానీ పై స్థాయిలతోటి పోరాడి మీకు వెంటనే సదుపాయాలు కల్పించే ఉద్దేశంతో ముందుకు పోయి నిల్చుంటానని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. సో బీజేపీ అంటే చెప్తా ఉన్నారు, బీజేపీ కేంద్రం నుంచి చాలా నిధులు 80% నిధులు వస్తాయని చెప్పి బీజేపీ నాయకులు అంతా చెప్తా ఉన్నారు. సో ఇదంతా దృష్టిలో ఉంచుకొని మీ వార్డులో అభివృద్ధికి ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారు? మా వార్డులో యువత ఉంది. యువతకు ముఖ్యంగా మనకు వ్యాయామశాల ఒకటి, యువతకు మెయిన్గా గ్రంథాలయము. ఆ గ్రంథాలయము అభివృద్ధి చేసి మరి వ్యాయామశాల కూడా మనకు ఈ మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకు వ్యాయామశాలలు కూడా ప్రతి ఒక్క వార్డుకు కూడా తీసుకురావడమే లక్ష్యంగా మనం ముందుకు పోయి చేసామని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు చేర్యాల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 9వ వార్డుకు మా బీజేపీ బలపరిచిన అభ్యర్థి బింగి శ్రీనివాస్, చదువుకున్న వ్యక్తి, MBA చదివిండు. 9వ వార్డు నుండి అత్యధికంగా ఓట్లేసి గెలిపించాలని. ముందుగా సమస్యలు ఏమున్నాయంటే డ్రైనేజ్ సమస్య. దానికి డ్రైనేజ్ సమస్య ఉండడం వల్ల దోమకాటు వల్ల ఎందరో వృద్ధులు మహిళలు అందరూ జనాలు వచ్చి పడుకుంటారు. ఆ సమస్యను నివారిస్తాడు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పెడతాడు. ఇంకొకటి మెయిన్ సమస్య అంటే తాగునీటి సమస్య ఉన్నది, వాటర్ సమస్య ఉన్నది. మంచి బాల వికాస వాటర్ ప్లాంట్తో ATM కార్డుతో పెట్టిస్తారని మేము హామీ ఇస్తున్నాం. జై హింద్, జై భారత్. మా స్టేట్ మహిళా మోర్చా నుంచి వచ్చాను. 12 వార్డులు తిరుగుతున్నాను. 12 వార్డులు అన్ని వార్డులు దాదాపు ఏదో 1-2 వార్డులు తప్ప అన్ని వార్డులు చాలా గెలుపు దిశగా ఉన్నాయి. అయితే నిన్న మా స్టేట్ పార్టీ నుంచి రామచంద్రరావు గారు బీజేపీ మేనిఫెస్టో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోను విడుదల చేశారు. అయితే నెంబర్ 1 ఏంటంటే ఇంటి పన్ను కానీ ఏ పన్ను కానీ పెంచబోము. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు ఇళ్ళ నిర్మాణము అదే పర్మిషన్ కోసము నెలల తరబడి తిరగాల్సి వస్తుంది. ఒక వారం రోజుల్లో పర్మిషన్ ఇస్తామని చెప్పారు. తర్వాత అండర్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తామన్నారు. తర్వాత దేవాలయాల పరిరక్షణ, కబ్జా భూముల దేవాలయాలది తీసుకొని గోరక్ష దళాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అంతే. ఇవన్నీ మేనిఫెస్టోలో ప్రభుత్వం ప్రజలకు చేరాలని విజ్ఞప్తి చేస్తాం. చేర్యాల మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ చైర్మన్లో మేము కూర్చోబోతున్నాం. ఎందుకు కూర్చోబోతున్నాం అంటే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మేమే చైర్మన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనుకుంటారు. మేము మా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విధానాన్ని మేము నమ్ముకున్నాం. ఎందుకంటే మా ఎమ్మెల్యే ఉన్నారు, మేము గెలుస్తామని వాళ్ళు అనుకుంటారు. మా
రాష్ట్రంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మేము గెలుస్తామని వాళ్ళు అనుకుంటారు. అట్లా కాదు, ఎమ్మెల్యే వాళ్ళైనా తెలంగాణ ప్రభుత్వం సంబంధించి నిధులే రావాలి. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ నుండి మాత్రమే నిధులు కావాలి. అభివృద్ధి అనేది ఏ పార్టీతోని సంబంధం లేదు. డైరెక్టు 15th 16th ఫైనాన్స్ 14th 15th ఫైనాన్స్ కింద మాత్రమే గ్రామ పంచాయతీలో కావచ్చు, అదే మున్సిపల్లో కావచ్చు, నేరుగా 85% నిధులు పడతాయి. కాబట్టి దానితోనే అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప కానీ వాళ్ళు సొంతంగా డబ్బులు ఇచ్చే పరిస్థితి ఏం లేదు. ఇంతకుముందుకు మా చేర్యాల మున్సిపాలిటీలో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో మన NH 365B ఇప్పుడు రీసెంట్లీగా జాతీయ గ్రామీణ సడక్ యోజన కింద మాత్రమే వచ్చింది. అభివృద్ధి అనేది ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ నుండి స్టార్ట్ అయింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈసారి భారతీయ జనతా పార్టీ చేర్యాల మున్సిపాలిటీలో చైర్మన్ టికెట్ మేమే గెలుచుకోబోతున్నాం. వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాళ్ళు నమ్ముకునేది ఏం నమ్ముకుంటున్నారు అంటే డబ్బును మద్యాన్ని వాళ్ళు నమ్ముకుంటారు. మేము శ్రమను శక్తిని మేము నమ్ముకుంటున్నాం. కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీ బీజేపీ చైర్మన్ మేమే కైవసం చేసుకోబోతున్నామని తెలియజేసుకుంటున్నాం. ఫోర్త్ వార్డుతో కాకుండా 1st నుండి 12th వరకు మేమే గెలుస్తున్నామని ఈ ధీమా వ్యక్తం చేస్తున్నాం.